హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కనపర్తి ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఇది కరీంనగర్ నుంచి హైదరాబాద్ రూట్లో 18 కిలోమీటర్ల తర్వాత కొత్తపల్లి అని వస్తుంది. కొత్తపల్లి లెఫ్ట్ తీసుకుంటే చిన్న ముల్కనూరు నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. కోవేడ రూట్లో కనపర్తి ఫామ్ హౌస్. సత్యమన్న మేమిద్దరం ఒకే కాడ డ్యూటీ చేశాం సింగరేణిలో. అన్న టెక్నీషియన్, నేను అన్నకి హెల్పర్ అన్నమాట. ఇద్దరం రిటైర్డ్ అయిపోయాం. అన్న ఊర్లో మంచి ఇల్లు కూడా కట్టుకున్నారు. దాంతోపాటు అన్న ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఈ ఫామ్ హౌస్ పొలంలో 19 గుంటల్లో ఫామ్ హౌస్ తయారు చేసుకున్నాను. మంచిగా రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా గడపాలని. చాలా తక్కువ మంది జీవిస్తారు ఈ విధంగా. మీకు చూపిస్తానండి కనపర్తి ఫామ్ హౌస్. ఇది మనం లోపలికి అడుగు పెట్టినాం. ఇదిగో కనపర్తి ఫామ్ హౌస్. ఇది కనబడేది అన్న సత్యమన్న. పక్కన బండి ఆపుకొని అన్న రోజు కనీసం 3-4 గంటలు ఇక్కడే గడుపుతాడు అన్నమాట. సొంతగా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణం చూడండి. వావ్, ఇటువంటి వాతావరణంలో ఈ దృశ్యాలు కనబడతాయి మనకు. చాలా బాగుంది. చుట్టూరుగా అన్న పొలం ఉంటుంది. ఇదంతా ఫామ్ హౌస్. అన్న ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడనే మంచిగా దావత్ చేసుకుంటారు. అన్నీ ఏర్పాటు చేసిన అన్నమాట. ఈ పండ్ల చెట్లు, ఈ ఫామ్ హౌస్ను, ఈ రూమ్ కనబడుతుంది కదా, ఫామ్ హౌస్ కోసం ఉంచుంది అన్నమాట. చుట్టూరుగా అన్న పొలమే ఉంటుంది. ఇదంతా పొలం. ఈ దానిమ్మ చెట్లు, ఇది మునగ చెట్లు, దానిమ్మ, అన్ని పండ్ల చెట్లు అన్నమాట. జామ, మామిడి. మీ అన్నగారిని పరిచయం చేస్తున్నా కానీ. అన్న నమస్తే. నమస్తే. ఇటు రండి, నీడకు రండి. ఇది క్యాషియోనా? క్యాషియో. ఇప్పుడే ఇక పువ్వు వస్తుంది మెల్లమెల్లగా. ఇవి వస్తున్నాయి. క్యాషియో, జీడి మామిడి అంటారు. జీడి మామిడా? జీడి మామిడి అంటే ఇదే క్యాషియో. ఓ, తెలుగులో జీడి మామిడి. నేను ఏదో అనుకుంటాను క్యాషియో అంటే. మనకేమో ఇంగ్లీష్ రాదా? అదేమో ఏదో మందు చెట్టు, ఆయుర్వేదం చెట్టు. అది ఆ పువ్వులు మంచిగా ఉంటుంది చూడు, అటు నుంచి పోతుంది. ఇది పెట్టేసి అక్కడి నుంచి. అన్న, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఇక్కడే కట్టాలని? ఇక నాకు రిటైర్డ్ మన సింగర్ ఇన్ లైఫ్ ఎట్లుంటుంది, అంత పొల్యూషన్లో అవి ఉంటాం కదా. రిటైర్డ్ అయిన తర్వాత కొద్దిగా ప్రశాంతంగా గడుపుదామని పల్లెటూరులో వ్యవసాయం పొలం తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం, అది కూడా సేంద్రియ అంటే ఆర్గానిక్ అన్నట్టు. ఆర్గానిక్ అన్నట్టు తెలుగులో చేసుకుంటూ నడుస్తున్న. కూరగాయలు ఒకటి వెనకాల ఉంటాయి. ఇక్కడ గడుపుతా, మ్యాక్సిమం ఇక్కడ గడుపుతా. ఇది ఒక ఇల్లు, ఊర్లో భాగం అన్నట్టు. ఇది మంచి ఆలోచన. ఇది చాలా తక్కువ మంది చేస్తారు ఇట్లా. రిటైర్మెంట్ జీవితం ఇట్లా గడపడం చాలా అదృష్టం అనుకోవాలి. చూసారా, జామ చెట్టు, రేగు చెట్టు, అదేమో సరి. ఇది ఇదేందన్న? ఇది పారిజాతం ఉంటుంది. నైట్ క్వీనా? పూలు పారిజాతం. పారిజాతం పేరే విన్నా నేను, కానీ ఇది చూశాను కానీ తెలియదు. పారిజాతం అంటారని తెలియదు దీన్ని. ఇది దేవలోక వృక్షం. ఇది అచ్చా. ఈ ఒక్క పువ్వు మాత్రమే నేల మీద పడ్డది, దేవునికి పెట్టుకోవచ్చు. అయితే రాత్కి రాణి అంటారు, నైట్ క్వీన్. అంటారా? నైట్ క్వీన్. ఇది పారిజాతం. నేల మీద పడ్డాక తెంచుకొని దేవునికి పెట్టుకోవాలి. ఇటు చూసారా, మొత్తం జామ చెట్లు.
ఇది మా ఇది గులాబీలు తైవాన్ జామలు తైవాన్ జామ మైక్ పట్టుకురావాల పళ్ళ చెట్టుతో పాటు పూల చెట్లు ఎల్లో ఫ్లవర్స్ కట్టినాయి ప్రశాంతంగా ఉన్నాయి. ఇది అన్న రాజ్యం. ఇది నేను అప్పుడప్పుడు వస్తుంటా ఇక్కడికి ప్రశాంతత కోసం. చాలా బాగుంటుంది ఇక్కడ సన్సెట్ కానీ చాలా బాగుంటుంది. ఇది చూసారా బొప్పాయి పండు ఇక్కడ కాసినాయి ఈడ కాసినాయి దీని కాసినాయి ఆడ కాసినాయి. అవును 3 చోట్ల కాసింది. సైజు కూడా పెద్దగా ఉంది. వీటికి మంచి భూమి మంచిది. తెంపు పూస్తుంది. ఇది కరియాపాకు. ఇదేమో మన ఆల్బొకారా చెట్టు. ఆల్బొకారా ఇది? ఆల్బొకారా. ఓహో ఇది ఆల్బొకారా. వావ్. అన్న ఈ చెట్ల కోసం నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీజన్ కరెక్ట్. ఇది వాటర్ యాపిల్. ఇది ఈ ఫిబ్రవరి మార్చ్ వరకు ఫుల్ ఉంటుంది. ఇది సపోటా కాస్తుంది. చెట్టు చిన్నగా ఉంది కానీ కాయలు కాస్తుంది. చూడండి అవును చెట్టు చిన్నది కానీ హైబ్రిడ్ ఖాతా ఉంది. ఇదేమో అంజీరా. అంజీరా పెద్ద సైజే. అన్నీ తెంపుకున్నాం. దీని నెంబర్ ఇట్నే ఉంటాయి. తెంపే కాస్తాయి. చూసారా టమాటా పండ్లు కూరగాయలు అన్నీ. మరి మెయిన్ ఏంటంటే ఆర్గానిక్. ఇవన్నీ సేంద్రియ. ఇవన్నీ వంకాయలు తెంపేసుకున్నాం. మా దోస్తులు తెంపకపోయారు. నీకేం మిగిలే. దేనికైనా బాగా ఉండాలి. ఇది వంకాయ చెట్లు తీసినగా. క్యాబేజ్ తయారైతుంది మెల్లమెల్లగా. ఇప్పుడే క్యాబేజీ. బ్యూటిఫుల్ ఉంటాయి చెట్లు కదా ఇవైతే. రెగ్గాయలు చూడండి. యాపిల్ పేరా ఏమంటారు మనకైతే. ఇది సోఫ్ చెట్టు అన్నమాట. చూసారు సోఫ్ చెట్టు. పూలు ఎంత అందంగా ఉన్నాయో. మనం భోజనం తర్వాత సోఫ్ తింటాం కదా, ఆ చెట్టు అన్నమాట సోఫ్. అందంగా ఉంది పూలు. ఇది వెల్లుల్లి. ఇవన్నీ అమ్మడానికి కాదు, అన్నకు ఇంటి అవసరానికి మొత్తమే వేసుకుంటాడు అనమాట. వెల్లుల్లి. ఇది పాలకూర. మక్క కూడా పెట్టిండు. ఇదంతా మక్క. ఇది క్యాలీఫ్లవర్ పువ్వుగోబీ. ఇది మునగ. ఇప్పుడే కాస్తున్నాయి. దీని మునగ ఆకు మంచిదే, కాయలు మంచిదే, పువ్వు మంచిది ఆరోగ్యానికి. ఇది ఖర్జూర, దానిమ్మ. ఇది మన సంత్రా అంటారు. సంత్రా. బత్తాయి. బత్తాయి వేరే ఉన్నది. మోసంబి. సంత్రా వేరు, మోసంబి. గది బత్తాయి. ఇది సంత్రా. ఆరెంజ్. అరటి. ఇది తెలుసు కదా, ఆల్బొకారా అన్నారుగా. నేను ఆల్బొకారా చెట్టు ఇప్పుడే చూస్తున్నా. అవును చిక్కుడు. ఇది
పొడుగు చిక్కుడు అన్నమాట. కొంత పురుగు పోతుంది దొడెంబడి చిక్కుడు మొత్తం బాగానే మనకి చూస్తే చిన్నగా ఉంటాయి కానీ బాగానే కాసింది. పెద్దగా గట్టి కాలే ఇంకా. ఇది 3వ సంవత్సరం ఇది పెట్టి. ఫస్ట్ సంవత్సరం కదా పూత పూసింది. ఇది 3వ సంవత్సరం దీని వయస్సు. పూత ఈ సంవత్సరం పూత పూసిందట. మరి ఏ రకమో ఇది చెప్పిండ్రు, అది ఖాతా కాస్తే కానీ తెలియదు. చెప్పిండ్రు వాళ్ళు. కట్ చేయి మళ్ళీ. ఇది 3 చెట్లు 3 రకాలు అన్నమాట. 3 రకాల పండ్లు. దీని కూడా పూత పూసింది. ఇది ఈ చెట్టు కూడా. ఇది నా దగ్గర కూడా ఉందా. ఇప్పుడు మనం కనపర్తి ఫామ్ హౌస్లోకి వెళ్తున్నాం. సత్యమన్న ఇది కింద మ్యాట్ చక్కగా వేసారు. మంచిగా బియ్యం కూడా ఇక్కడే పెట్టారు అన్నమాట. మనం వ్యవసాయానికి వాడే పనిముట్లు అన్న థ్రిల్లర్స్, మినీ థ్రిల్లర్ కూడా తీసుకొచ్చుకున్నాడు. అన్నీ సొంతంగా చేయాలని. ఇది పనిముట్లు అన్నమాట. ఇవన్నీ బియ్యం. ఇక్కడ టీవీ ఉండేది. టీవీ ఎడబెట్టారు. టీవీ తీసేసిన ఇప్పుడు ఈ బస్తాలు వచ్చినాయి కదా, రైస్ వచ్చినాయి కదా. ఇది కిచెన్. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇటు అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. మంచి చేయలేదు. ఫామ్ హౌస్ అంటే మామూలుగా లేదు, సూపర్ ఉంది, చాలా బాగుంది. కిచెన్ చూపిస్తా. ఇంట్లో ఉన్నట్టు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని పప్పులు ఉప్పులు స్టవ్ అన్ని ఇక్కడ దేవుడు కూడా పెట్టుకుంటుంది. మా అక్క పూజా పురస్కారాలు ఎక్కువ నడుస్తుంది. కనపర్తి సత్యమన్న నేను చాలాసేపు పిచ్చపాటి ముచ్చట్లాడుకున్నాం. ఈ లొకేషన్లో ఇక్కడ వచ్చి కూర్చుంటేనే అది అదో విధంగా ఉంటుంది అన్నమాట. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ చాలాసేపు ఎంజాయ్ చేసిన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. బాయ్.